ముఖేష్ ఋషి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సార్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆయన నడిచి వస్తూ ఉంటేనే నాకు పౌరాణికంలోనే ఒక్కొక్క పాత్ర కదిలి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి ఎన్నో పాత్రలు మహాభారతంలో కూడా. అండ్ రామజోగి శాస్త్రి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ శుభ సాయంత్రం. కన్నుల పండుగగా ఉంది వేదిక. రేపు 27వ తారీఖు సినిమా యొక్క విజయం ఎలా ఉండబోతుందో సూచనాప్రాయంగా ఇవాళ తెలిసిపోతుంది. అతిశయోక్తి కాదు. ఇప్పుడు మనం చూసిన ఆ విజువల్స్ అయితేనేమి, తర్వాత మాట్లాడినటువంటి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సంతృప్తి, వాళ్ళ యొక్క కించిత్ ఒక మంచి ప్రాజెక్ట్ పనిచేసేటువంటి వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ మాటలో వ్యక్తం అవుతుంది. మోహన్ బాబు గారి ఇంటి మనిషిగా నాకు చాలా 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 సంతోషం అనిపిస్తుంది. మోహన్ బాబు గారి మనసు చాలా గొప్పది. ఎక్కడ ఉన్నా కానీ పేరు పెట్టి పిలిచి పలకరిస్తారు. సినిమా అంటూ మొదలు పెడితే పిలిచి పాటనిస్తారు. ఈ సినిమాకు నాకేం తక్కువ చేయలేదు. అతి కీలకమైనటువంటి చివరిలో క్లైమాక్స్లో వచ్చేటువంటి కథకి మంచి మూలమైనటువంటి ఒక మంచి పాటని నా చేత నాకు ఇచ్చి రాయించుకున్నారు. సింహభాగం పాటలు మా సోదరులు అశోక్ తేజ గారు రాశారు. అద్భుతంగా ఉన్నాయి పాటలు, మనందరం చూస్తున్నాం. ఈ పాటకి రిలీజ్ అయినటువంటి ఆడియో స్టీఫెన్ దేవాసి గారు అద్భుతమైన మ్యూజిషియన్, అలాగే మణిశర్మ గారు కూడా ఒక పాటను స్వరపరిచారు. సినిమా ఆడియో సంగతి అలా ఉంచితే గొప్పగా తయారైందన్న విషయం మనందరికీ ఈ పాటికి అర్థమైపోయింది. ఇవాళ రోజునటువంటి గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని రకరకాల కథలు చెప్పొచ్చు, గొప్ప గొప్ప సినిమాలు విజువల్ వండర్స్ తీయచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మనదైనటువంటి ఒక కథని చెప్పాలని నిర్ణయించుకోవడం, అది ఒక భక్తి తత్వం ఉన్నటువంటి ఒక కథని, మన గడ్డ మీద నడిచినటువంటి గొప్ప జానపదాన్ని, ఒక పురాణ కథని తీసుకుని ప్రపంచం మొత్తానికి తెలియజెప్పాలన్నటువంటి మోహన్ బాబు గారు, విష్ణు గారి సంకల్ప బలం చాలా గొప్పది. ఎక్కువ మాట్లాడను. ఆ సంకల్ప బలం వల్లనే ప్రభాస్ గారి దగ్గర నుంచి, అక్షయ్ కుమార్ గారి దగ్గర నుంచి, మోహన్ లాల్ గారి దగ్గర నుంచి గొప్ప గొప్ప స్టార్ కాస్ట్, మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ వచ్చి జతగూడి ఈ ప్రాజెక్టుకు తమదైనటువంటి ఒక సహకారాన్ని అందించారు. అందువల్లనే ప్రాజెక్ట్ గొప్పగా తీర్చిదిద్దబడింది. అలాగే రచయితలు కూడా అందరూ, ఆకేళ్ల ప్రసాద్ గారు, ఆకేళ్ల శివప్రసాద్ గారు, తోట ప్రసాద్ గారు, బివిఎస్ రవి గారు, అందరూ కూడా ముఖ్యంగా ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ చూసి ఎంచుకున్నారు ముఖేష్ గారిని. ఆయన మహాభారతం సీరియల్ తీసిన మనిషి, పురాణాల మీద మంచి పట్టున్నవాడు. ఆయన తీత నచ్చి ఆయన పెట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన తెలుగులో మనకు డైరెక్ట్ చేస్తున్నారు. గొప్పదైనటువంటి సినిమా మన కళ్ళ ముందుకు రాబోతుంది, ఆవిష్కృతం అవబోతుంది మరి కొద్ది రోజుల్లోనే. ఈ ప్రాజెక్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఒక విజయం, గొప్పదైనటువంటి రాబడి, మరిన్ని మంచి సినిమాలు తీయడానికి మా మోహన్ బాబు గారికి, విష్ణు గారికి శక్తియుక్తులు సమకూరాలి. అత్యున్నతమైన పురస్కారాలను ఈ సినిమా ఒడిలో వచ్చి చేరాలని చెప్పి భగవంతుణ్ణి, ఆ శివుణ్ణి, కాళహస్తీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ 2 లైన్లు నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. చాలా కొద్ది పాటలకే అరుదైనటువంటి గౌరవం లభిస్తుంది. అలాంటి రివ్యూలు దొరుకుతాయి. అలాంటి ఒక మంచి పాటను రాసుకోగలిగే అవకాశం దొరికింది. తెలివి కన్ను తెరుచుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ మన్ను మిన్ను కానరాక, జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితే నింతవరకు, నీ దయని బోధిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడేయి నీ ఘాటికి, ఏ జనుమ వరమో నిను చేరుకుంటిరా, శివ శివ శంకర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రభాస్ అంటే
ప్రభాస్ అంటే ప్రభాస్ అది ఇంకా ఆపండి. ప్రభాస్ గురించి చెప్పాలి ఈ సినిమాలో. ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే, సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు. ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు. ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చేయిజాప అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు. మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే, ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు, అలవాటైతే వదిలిపెట్టలేం. అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో, మోహన్ బాబు గారి ప్రేమలో మునిగి తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు. అరే మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా, అతను స్టీఫెన్ కూర్చున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్. ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు. అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు, 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచి వీర తాండవం, శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. నేను చూశాను. ఆహా, ఇది కదా సినిమా, ఇది కదా శైవభక్తి, ఇది కదా దైవభక్తి అని నిరూపించేటువంటి సినిమా. ఇటువంటి సినిమాలు మనం చూడాలి, మన పిల్లల చేత చూడించాలి. మన భక్తి రసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర.